అతనొక్కడే సార్, కానీ అతని బలం 100 మందితో సమానం. ఒక్క పంచికే మాకు చుక్కలు కనపడ్డాయి. డామిట్! గంగా, రుద్ర, విశ్వనాథ్ ముగ్గురికి ముగ్గురు మొండిగటాలు. వీళ్ళని దెబ్బతీయాలంటే వేరే మార్గం ఆలోచించాలి. వాళ్ళతోనే ఉండి వాళ్ళని దెబ్బ కొట్టేవాళ్ళు, మనకి యూజ్ అయ్యేవాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఎవరు? హాయ్, యువర్ ధీరజ్ రైట్? ఎస్. మీరు? నీ శత్రువుకి శత్రువులం, అంటే నీకు మిత్రులం. వీఆర్ ఫ్రెండ్స్. ఎస్. నిన్ను పోటీలో ఓడిపోమన్నారా? అంత పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తున్నారంటే వాళ్ళు దేనికి వెనకాడరు అనిపిస్తోంది. ఏంటి బ్రో, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నథింగ్. గంగ బాక్సింగ్ కాంపిటీషన్ నుంచి తప్పుకుంటే ఇంకెవరికి ప్లస్ అవుతుందా అని ఆలోచిస్తున్నాను. నేను కూడా ఆ విషయమే నీతో డిస్కస్ చేయాలని వచ్చాను. తనకంత పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించారంటే వాళ్ళెవరికో గంగా బాక్సింగ్లో ఓడిపోవడం చాలా ముఖ్యమై ఉంటుంది. ఖచ్చితంగా దీని వెనకేదో బెట్టింగ్ గ్యాంగే ఉండుంటుంది. వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఎందుకు బ్రో? ఎందుకేంటిష్కా, మనకు కావాల్సింది కూడా గంగ ఓడిపోవటమే కదా. సో మన ఇంటెన్షన్ వాళ్ళ ఇంటెన్షన్ ఒక్కటే అయినప్పుడు మనం వాళ్ళతో చేతులు కలిపితే మనకి ప్లస్ అవుతుంది కదా. రైట్ బ్రో, మనం కోరుకున్నట్టుగానే గంగా బాక్సింగ్లో ఓడిపోతుంది. మళ్ళీ వంటగదికే పరిమితం అవుతుంది. ఇదంతా జరగడంలో మన హ్యాండ్ ఉందనే విషయం బయటికి రాదు. దట్స్ ద పాయింట్. అయితే లేట్ ఎందుకు బ్రో? నీ ఇన్ఫార్మర్స్ని కాంటాక్ట్ చేసి గంగని అటాక్ చేసిందెవరో, వాళ్ళ వెనుకున్నదెవరో అన్ని వివరాలు తెలుసుకోమని చెప్పు. షూర్. సార్, ఎక్కడికైనా వెళ్తున్నారా? సెంటు కొట్టుకుంటున్నారు? అవును, సెంటు కొట్టుకుని సెకండ్ షో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. వస్తావా ఏంటి? నిజంగానా? వెళ్దాం పదండి. అయ్యో, ఆ రౌడీలను కొట్టిన చేయి నెప్పెట్టిందా సార్? ఉండండి, ఇప్పుడు వస్తాను. అబ్బబ్బా, అవన్నీ వద్దని చెప్పాను కదా. ఇక్కడ రండి, రండి కూర్చోండి. ఏంటది? అదే వేడి నీళ్ళతో కాపడం పెడితే వాళ్ళు నొప్పులు తగ్గుతాయి. షర్ట్ తీయండి. ఏం చేస్తున్నావు? ఏం ఆలోచించకండి, తీయండి. నేను తీస్తాను. ఏం కాదు, కాలుతుంది. ఏం కాదు, తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఓకేనా సార్?
హలో ఏంటి మళ్ళీ డ్రీమా? డ్రీమే బా. ఏం డ్రీమో? సరసా. అమ్మో, సరసాలు విరహాలు అంటే నా నరాలు తెంపేస్తాడే. డ్రీమ్ ఏంటంటే బా, నా సెల్లులు బాక్సింగ్ ఛాంపియన్ అయిపోయినట్టు, ఆ జనం మధ్యలో నా నిలబడి చప్పట్లు కొట్టేస్తున్నట్టు. ఎక్కువసేపు నిద్రపోతే అలాంటి కళ్ళే వస్తాయి. అయినా నువ్వేం టెన్షన్ పడకలే, ఆ రోజు తొందరలోనే తీసుకొస్తా. థ్యాంక్స్ బా. లాస్ట్ టైం జరిగిన బాక్సింగ్ మ్యాచ్ చాలా లీగల్గా జరిగింది, అందుకే హై బెట్టింగ్స్ జరిగాయి. బట్ మనం లాస్ అయ్యాం బికాజ్ ఆఫ్ గంగా. ఎందుకంటే గంగ పర్ఫార్మెన్స్ మీద మనకి హోప్ లేదు కాబట్టి బెట్టింగ్ మనీ అంతా తన అపోనెంట్ మీద పెట్టాం. గంగ గెలవడంతో మనమంతా లాస్ అయ్యాం. సో ఇప్పుడేమంటారు? ప్రీ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్ వల్ల ఫైనల్ మ్యాచ్లో గంగ మీద హోప్స్ పెరిగాయి. సో చాలామంది గంగ మీద బెట్టింగ్ పెడతారు. మనం కూడా తనని ఎంకరేజ్ చేయడమే బెటర్ ఏమో. మిస్టర్ మధు, మనం చేస్తుంది ఇల్లీగల్ థింగ్స్. మనం ఇలా బెట్టింగ్ బ్యాచ్తో కుమ్మక్కయ్యామనే విషయం బయటకు తెలిస్తే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా? సో మనం న్యూట్రల్గానే ఉండాలి. సి మిస్టర్ శర్మ, పెర్ఫార్మెన్స్ వేరు, బిజినెస్ వేరు, ఒకదానికొకటి హెల్ప్ అవ్వాలి. వాట్ ఎవర్, ఇప్పుడు ఫైనల్గా ఏం చేద్దామంటారు? మన ప్లాన్ ఏదైనా సరే ప్రీ ఫైనల్లో పోయిన డబ్బుని రాబట్టుకునేలా ఉండాలి. అయితే గంగ మీద బెట్టింగ్స్ వేసే వాళ్ళని వేయనివ్వండి. గంగ గెలిచే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయని బెట్టింగ్ మాఫియాలో స్ప్రెడ్ చేయండి. మీరు మాత్రం గంగ అపోనెంటే గెలుస్తుందని బెట్ వేయండి. అప్పుడు మనం లాస్ అవుతాం కదా మిస్టర్ వీరు. నో, ఎందుకంటే గంగ ఫైనల్ మ్యాచ్ గెలవదు, గెలవనివ్వను. అదెలా? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్? ఫైనల్ మ్యాచ్ గంగకి జీవితంలో ఆఖరి మ్యాచ్ అవుతుంది.